మాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినర్ధి సంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నిధి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్త సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం న ఏకయేన ప్రభురద్వితీయః. జై శ్రీకృష్ణ. చాలా ఒకసారి ఇది కూడా రాగం ఉంటుందండి, మీరు ఆడియో పెట్టుకోండి ఎప్పుడైనా నెట్వర్క్ లో వస్తుంది. మేడం ఇది లాస్ట్ మేడం ఇది లాస్ట్ ఏక ఏన కదండి, సా కదా మేడం? నా ఏక ఏవ ఒక్కసారి చదువుతాను వినండి, ఒక్కసారి చదువుతానండి. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓకేనా అండి? హరే కృష్ణ అండి, మొదలు పెట్టుకుందాం. ఈ రోజు మనం కేయూరాంగణ స్టైల్లో ఉంది మేడం. ఇది కేయూరాంగణ టీవీలో వచ్చేది కదా, ఆ స్టైల్లో ఉంది. ఆ స్టైల్ అన్నమాట. నేర్చుకుంటాను మేడం, నేర్చుకుంటాను. ఓకేనండి. ఈరోజు మనం ఏకాత్మతా మంత్రం అని ఉంది. ఏకతా మంత్రం, ఏకతా మంత్రమేనా? అంటే దాంట్లో పైన ఏకాత్మత అన్నట్టుంటే డౌట్ వచ్చింది. ఓకే మ్యామ్, సరేనండి. ఓకే, మనం కిందటి క్లాస్లో పుల్లింగ శబ్దం తత్శబ్దం సహా చెప్పుకున్నాం కదండి. ఒక్కసారి ఎవరైనా సహా టేబుల్ చెప్తారండి? చెప్తాను మేడం. సహా ప్రథమా విభక్తి ఏకవచనం, తే బహువచనం, తం అతడిని ఏకవచనం, తాన్ వాళ్ళని బహువచనం, తేన అతడి చేత అతనితో, తైహి వాళ్ళతో వాళ్ళ చేత, అంటే ఆ మగవాళ్ళతో కూడా కావచ్చు. తస్మై అతడి కోసం, తేభ్యః వాళ్ళ కోసము, తస్మాత్ అతని నుండి, అతని వలన, అతని కంటే, తేభ్యః వాళ్ళ వలన, వాళ్ళ నుండి, వాళ్ళ కంటే, తస్య యొక్క అతని యొక్క, తేషాం తేషాం వాళ్ళ యొక్క, తస్మిన్ అతని యందు, తేషు వాళ్ళ యందు. అదే ఏ పెట్టేసుకుంటే అన్ని సెకండ్ ఇది వస్తుంది. ఏషః ఏతే అట్లా చెప్పారు మేడం. అవునండి, ఏ పెడితే ముందు ఇతడిని అవుతుంది. ఇతడిని, ఇతడి యొక్క, ఇతడి కొరకు వద్దండి. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది కదండి. సహా టేబుల్ ఇచ్చే కదండి అందరికి. ముందుకు వెళ్దామా? ఈ రోజు తత్శబ్దం స్త్రీలింగ శబ్దం అండి. స్త్రీలింగ శబ్దాన్ని మనం సర్వనామం ఏమనుకున్నామండి? ఆమెని ఏమంటాము? ఏకవచనం ఆమె. వాళ్ళండి ఆడవాళ్ళు. ఆహా, ఇది ప్రథమా విభక్తి. ఆమె, వాళ్ళు, తా, తాహ. ఇప్పుడు ద్వితీయ విభక్తి అండి. ద్వితీయ విభక్తిలో మనం అంటే ఆమెని అనాలి. ఆమెని అనాలంటే తామ్, తాకి దీర్ఘము, మాకి పొర్లు. తామ్, తామ్ అంటే ఆమెని. తామ్
ఆమెని. దాని బహువచనం తాహ. సేమ్ ప్రథమా విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం ఒకటేనండి. తాహ అంటే వాళ్ళను, ఆ ఆడవాళ్లను. తాం ఏకవచనం, తాహ బహువచనం. తాం ఇప్పుడు ఆమెను. ఆమెనుతో ఒక సెంటెన్స్. అంటే రాముడు ఆమెను చూసెను అన్నారనుకోండి, ఏం చెప్తాం అప్పుడు? రామః తాం పశ్యతి. రామః తాం పశ్యతి. ఓకేనండి. ఇప్పుడు ఇంకొకళ్ళు మేడం చెప్పండి. తా అన్నా తామా మేడం? మకారమా మా నకారమా? మకారం, మకారం. మా మాతో మల్లె, మల్లె పువ్వు మా. తాం. ఓకే అయితే ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్పండి. కృష్ణుడు కృష్ణుడు మేడం, ఏం చేస్తాడు? విభక్తులన్నీ ఒకసారి చెప్పేశాక సొంత వాక్యాలు చేసుకుంటే అవునా? అయితే విభక్తులు సరేనండి. అన్ని రాసేసుకుంటాం. అయితే సరేనండి. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ద్వితీయ విభక్తి ఏకవచనం తాం అండి, బహువచనం తాహ. ఇప్పుడు తృతీయ విభక్తి అండి, ఏకవచనం తయా. తయా, తయా. మనం రమా శబ్దానికి కూడా రమయా అనుకున్నాం కదా. సో ఇక్కడ యా, యాతోనే ఎండ్ అవుతుంది. తృతీయ విభక్తి ఏకవచనం తయా, సీతయా, రమయా అన్నట్టు తయా ఏకవచనం. అంటే ఆమెతో, వస్తుందండి. ఆమె చేత. ఏంటండి? యావత్ వస్తుందా? ఉత్తి యానైనా? యాకు యాకి దీర్ఘమేనా? దీర్ఘం అంతే, యాకి దీర్ఘం, ఇంకేం ఒత్తు లేదు. తయా. బహువచనం తాభిహి. భిహి అండి, తాభిహి. మనం సీతా శబ్దానికి తృతీయ విభక్తి బహువచనం ఏమనుకున్నాము? ఎవరికైనా గుర్తుందా? తాభిహి. సేమ్ ఇక్కడ కూడా తాభిహి. భిహితోనే ఎండ్ అవుతుంది. తా దీర్ఘం. తాభిహి. తయా ఏకవచనం, తాభిహి బహువచనం. అంటే వాళ్ళతో, వాళ్ళ చేత. తృతీయ విభక్తి తయా, తాభిహి. ఇప్పుడు చతుర్థి విభక్తి అండి, అంటే ఆమె కొరకు. తస్యై. సీతకి ఏమనుకున్నాం? సీతాయై అనుకున్నాం కదా. ఇక్కడ కూడా యయ్యే, కాకపోతే తస్యై. తస్యై. సాకి యావత్తు ఐత్వము. తస్యై. తాభ్యః బహువచనం. మళ్ళీ మళ్ళీ చెప్పండి మేడం. తస్యై అండి. తస్యై. తస్యై అంటే సాకి ఏత్వం ఉంటుంది, ఐత్వం ఉంటుంది, యావత్తు ఉంటుంది. తస్యై. యై. తస్యై. సాకి ఏత్వం, ఐత్వం, యావత్తు. అంటే ఆమె కొరకు. బహువచనం తాభ్యః. ఒత్తు భాకి యావత్తు విసర్గ. తాభ్యః అంటే వాళ్ళ కొరకు, అంటే ఆ ఆడవాళ్ల కొరకు. తాభ్యః. తస్యై, తాభ్యః. పుల్లింగ శబ్దానికి చతుర్థి విభక్తి తస్మై అని చదువుకున్నాం. స్త్రీలింగ శబ్దానికి చతుర్థి విభక్తి తస్యై. అది తస్మై, ఇది తస్యై. పంచమి విభక్తి అండి, తస్యాహ. సీతాయాహ అనుకున్నాం కదా. రమాయాహ అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా యాహతోనే ఎండ్ అవుతుంది. తస్యాహ అంటే ఆమె నుంచి, ఆమె వలన, ఆమె కంటే. తస్యాహ ఏకవచనం. బహువచనం సేమ్. చతుర్థి, పంచమి బహువచనాలు సేమ్ కదా. తాభ్యః. తాభ్యః. తస్యాహ, తాభ్యః. పంచమి విభక్తి ఏకవచనం తస్యాహ,
బహువచనం తాభ్యః. షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి కూడా సేమ్. తస్యాహ. ఏకవచనం సేమ్ అండి. తస్యాహ ఆమె యొక్క. షష్ఠీ విభక్తి ఏకవచనం తస్యాహ. బహువచనం తాసాం. 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 తాసాం షష్ఠి అండి. సప్తమి ఏకవచనం. అందరు రాసుకున్నారా అండి? స్పీడ్ అయిపోతున్నానా? పర్వాలేదా? తస్యాహ అన్నప్పుడు విసర్గ వద్దా మ్యామ్? రాసుకుంటున్నా మేడం, రాసుకున్నాను. ఓకే. ఏంటండి? తస్యాహ అన్నప్పుడు హా మామూలుగా రాసుకోవాలా, విసర్గ పెట్టాలి? విసర్గే కదా. ఓకే మ్యామ్. ఇప్పుడు సప్తమిలోకి వెళ్ళిపోతున్నానండి. అన్ని రాశారు కదా. సప్తమి ఏకవచనం అండి. తస్యాం ఆమె యందు. తస్యాం సాకి యావత్తు దీర్ఘం. తస్యాం. బహువచనం తాసు వాళ్ళ యందు. తస్యాం ఏకవచనం సప్తమి విభక్తి. తాసు బహువచనం సప్తమి విభక్తి. బహువచనం ఇంకోసారి చెప్పరా? తాసు. సు సరిగమలో సాకి కొమ్ము సు. తాసు. ఓకే. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు రాసుకున్న వాళ్ళు ఒకసారి చదువుతారా అండి? నేను చదువుతాను మేడం. తాం ద్వితీయ విభక్తి. తాం తాహ తృతీయ విభక్తి. తయా తాభిః చతుర్థి విభక్తి. తస్యై తాభ్యః పంచమి విభక్తి. తస్యాః తాభ్యః షష్ఠి విభక్తి. తస్యాః తాసాం సప్తమి విభక్తి. తస్యాన్ తాసు. మేడం ఇది నా కదా, నాకి అలంతం ఎక్కడ? సప్తమి విభక్తి. మామా. ఓకే చెప్పండి జయంతి గారు, చెప్పండి. ప్రథమ విభక్తి సా ఏకవచనం, తాహ బహువచనము. ద్వితీయ విభక్తి తాం ఆమెని, తాహ ఆ ఆడవాళ్లను. తృతీయ విభక్తి తయా ఆమెతో ఆమె చేత, తాభిహి వాళ్లతో వాళ్ల చేత. చతుర్థి విభక్తి తస్యై ఆమె కొరకు, తాభ్యః వారి కొరకు. పంచమి విభక్తి తస్యాహ ఆమె నుంచి ఆమె వలన ఆమె కంటే, తాభ్యః వారి నుంచి వారి కంటే వారి వలన. షష్ఠి విభక్తి తస్యాహ ఆమె యొక్క, తాసాం వారి యొక్క. సప్తమి విభక్తి తస్యాం ఆమె యందు, తాసు వాళ్ళ యందు. కరెక్ట్ అండి. అందరు కరెక్ట్ గానే రాసేసుకున్నారు కదండి. ఇంకొకళ్ళ చేతి చెప్పించిన అండి. చక్రలక్ష్మి గారు చెప్పండి. చెప్తున్నాను. ప్రథమ విభక్తి సా ఆమె ఆమెని. తాహ వారు ఏకవచనం సా అండి, బహువచనం తాహ. ద్వితీయ విభక్తి తాం ఆమెని ఏకవచనం, తాహ వాళ్ళని బహువచనం మేడం. తృతీయ విభక్తి తయా ఆమెతో ఆమె చేత, తాభిహి వాళ్లతో వారితో వారి చేత బహువచనం మేడం. చతుర్థి విభక్తి తస్యై ఆమె కొరకు ఏకవచనం మేడం. తాభ్యః వాళ్ళ కొరకు బహువచనం మేడం. పంచమి విభక్తి తస్యాహ ఆమె వలన ఆమె నుండి ఏకవచనం. తాభ్యః వాళ్ళ వలన వాళ్ళ నుండి బహువచనం మేడం. షష్ఠీ విభక్తి తస్యాహ ఆమె యొక్క ఏకవచనం మేడం. తాసాం వాళ్ళ యొక్క బహువచనం అండి. సప్తమి విభక్తి తస్యాం ఆమె యందు ఏకవచనం, తాసు వాళ్ళ యందు బహువచనం మేడం. కరెక్ట్ అండి. ఓకేనండి. అయితే ఇప్పుడు సెంటెన్స్ చేసుకున్నామండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ సా తాహ ఆమె తీసుకొస్తున్నది అంటే ఏం చెప్తామండి? సా ఆనయతి. ఆనయతి అంటే ఏంటి? తీసుకురావటం.
తీసుకొస్తానన్నానా తీసుకొస్తుందన్నానా అయితే సరే సా ఆనయతి. ఓకేనండి. కరెక్ట్. తీసుకొస్తుంది అన్నారండి. తీసుకొస్తున్నారు. ఓకే. సరేనండి. సా ఆనయతి. ఓకే. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆడవాళ్ళు. ఆనయంతి. ఆనయంతి. తాహ ఆనయంతి. తాహ ఆనయంతి. ఇప్పుడు ద్వితీయ విభక్తిలోకి వెళ్దాం. ప్రథమా విభక్తి చేసాము, ఏకవచనం బహువచనం. ఇప్పుడు ద్వితీయ విభక్తి ఏంటి? తాం అంటే ఆమెని, తాహ అంటే వాళ్ళను. సరే, ఇందాకలు చెప్పిందే రాము ఆమెని చూశాడు. కస్తూరి గారు మీరు అన్నిట్లో ఉన్నారు, చెప్తారా? శ్రీలక్ష్మి గారు, కస్తూరి గారు. రామః తాం పశ్యతి. పశ్యతి శ్రీలక్ష్మి గారు. ఓకే. కస్తూరి గారు, కృష్ణుడు ఆ ఆడవాళ్లను చూశాడు. కృష్ణః తాం పశ్యతి. తాహ కృష్ణః తాః పశ్యంతి. కృష్ణః తాః పశ్యతి. కృష్ణుడు ఒక్కడే కదా మేడం పశ్యతి. అండి కరెక్ట్. కృష్ణః తాః పశ్యతి అంటే కృష్ణుడు వాళ్ళను చూశాడు. ఓకే. ఇంకేదైనా చెప్తారా అండి? ఏదైనా ఏమంటాం? ఆమెనితో ఇంకేమైనా సెంటెన్స్ వస్తాయా ఆమెనికి? సరే, ఎవరంటే రమ ఆమెను తిట్టిందండి. రమ ఆమెను తిట్టింది అంటే నిందించింది. చెప్పని వాళ్ళు చెప్పండి. రమా తాం రమా నిందతి. నిందతి. రమా తాం నిందతి అంటే రమ ఆమెను నిందించింది కదా. అయితే ఇంకొకళ్ళు చెప్పండి. అతడు ఏం చేశాడు ఆమెని? అతడు ఆమెను ఏం చేసి ఇంకేమైనా చెప్పచ్చో చెప్పండి. కలిశాడు. అతడు ఆమెను కలిశాడు. సహ తాం మిలతి. శ్రీలక్ష్మి గారు మీరే చెప్తున్నారు, ఇంకెవరైనా చెప్తారా అండి? అందరు కామ్గా ఉన్నారు. సరే, అతడు ఆమెను కలిశాడుకి సహ తాం మిలతి. అదే ఇప్పుడు సీత వాళ్ళను తెచ్చిందండి. తెచ్చింది అందామా? అందాం. సీత తాహ ఆనయతి. సీత. ఓకే. ఇప్పటికైతే మాట్లాడుతుంది రమాదేవి గారు, శ్రీలక్ష్మి మేడం సీత వాళ్ళని తెచ్చిందన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు పుంలింగం తీసుకోవాలా స్త్రీలింగం తీసుకోవాలా? అవును, కానీ జనరల్ గా అయితే అది డైలమా కదా. పుల్లింగం తీసేసుకుంటారండి. నేను స్పెసిఫై చేస్తే స్త్రీలింగం ఆడవాళ్లను అని నేను ఉండాల్సింది. కరెక్టే. సీత ఆడవాళ్లను తీసుకొచ్చింది. మామూలుగా జనరల్ గా మనం ఈ సెంటెన్స్ చూసామనుకోండి, పుల్లింగ శబ్దమే పెట్టేస్తారు అక్కడ. ఇంకా అక్కడ చెప్పకపోతే, స్పెసిఫై చెయ్యకపోతే మాత్రం పుల్లింగం రాసుకుంటామండి. స్పెసిఫై చేస్తే స్త్రీలింగం రాసుకుంటాం. ఓకేనండి. అయితే ఇప్పుడు అది చాలు కదా. ద్వితీయ విభక్తి తాము తాహ. ఇప్పుడు తృతీయ విభక్తిలోకి వెళ్దామండి. తయా. తయా అంటే ఆమె చేత, ఆమెతో. అయితే గణేశుడు ఆమెతో వచ్చాడు. గణేశః తయా వచ్చాడు. ఆగచ్చతి. ఇంకోసారి చెప్పండి. గణేశః తయా ఆగచ్చతి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఇంతవరకు చెప్పని వాళ్ళు. నెక్స్ట్, హనుమంతుడు వాళ్ళతో వెళ్ళాడు. మేడం ఇక్కడ వెళ్ళాడు అంటే మేము వెళ్తున్నాడు అని అనుకోవాలి మేడం. వర్తమాన కాలమే. వర్తమాన కాలమేనండి. కరెక్ట్. హనుమంతుడు వాళ్ళతో వెళ్తున్నాడు. స్త్రీలింగం నేర్చుకుంటున్నాం కాబట్టి స్త్రీలింగమే తీసుకోవాలి మేడం. వాళ్ళు అన్న స్త్రీలింగమే చెప్పాలి. హనుమంతుడు ఆ ఆడవాళ్లతో వెళ్తున్నాడు. తయా గచ్చతి. తాభిః
వాళ్ళతో వాళ్ళతో తాభిః బహువచనం. ఆ బహువచనం. వస్తుంది కదా. గణేశ తయా సహ ఆగచ్చతి. సహ రావాలా? వాళ్ళతో కలిసి అంటే సహ రావాలండి. నేను కలిసి అనకపోతే సహ పెట్టక్కర్లేదు. హా రాస్తాం. అది రాసామనుకోండి, నేను రాముడు సీతతో కలిసి అన్నప్పుడు సహా పెడతాము. నేను ఇప్పుడు హనుమంతుడు ఆడవాళ్లతో వెళ్ళాడు అన్నాను కాబట్టి సహా పెట్టక్కర్లేదు. ఒకవేళ ఆడవాళ్లతో కలిసి అంటే సహా పెట్టాలి. ఓకేనండి. హనుమః తాభిః గచ్చతి, అంతే కదండి? అంతే. హనుమః తాభిః గచ్చతి. కరెక్ట్ అండి. మేడం, అతడు ఆమెతో కలిసి దుకాణం వెళ్ళాడు. సహా సహా తయా ఆపనం గచ్చతి. మరి కలిసి చెప్పారు. సహా తయా సహ ఆపనం గచ్చతి. అవును, కరెక్ట్. మేడం ఆ సహా రెండు సార్లు వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా. మీరు కిందటి క్లాస్ లో కూడా పాపం మీరు ఈ సహలోనే ఆగిపోయారండి. అవును, కాకపోతే రోజు మనం చదువుతుంటే ఇంకా అంత కన్ఫ్యూజన్ రాదండి. మనం అంటే ఇప్పుడు రాముడు సీతతో కలిసి అన్నప్పుడు మనం సహకారం మీకు బుర్రలో ఆ ప్రింట్ అవ్వాలి, సహా అని కదా. అది మీరు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తే, అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే గుర్తుండొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి మనం చతుర్థిలోకి వెళ్దామా? ఇంకెవరైనా ఏమైనా సెంటెన్స్ చెప్తారా అండి తృతీయ ఏకవచనం బహువచనంతో? సరే, చతుర్థి. తస్యై ఆమె కొరకు. ఆమె కొరకు రాముడు ఆమె కొరకు పువ్వులు తెచ్చాడు. రామః తస్యై పుష్పాణి ఆనయతి. నెక్స్ట్ అండి, ఇంక వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. కృష్ణుడు వాళ్ళ కొరకు ఏం తెచ్చాడు? పళ్ళు తెచ్చాడు. కృష్ణః తాభ్యః ఫలాని ఆనయతి. కృష్ణః తాభ్యః ఫలాని ఆనయతి. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ కొరకు శివుళ్ళు వాళ్ళ కొరకు పండ్లు తీసుకువెళ్ళారు. ఓకేనండి. గోపాలకృష్ణ గారు ట్రై చేయండి. చెప్పండి. శివుడు వాళ్ళ కొరకు పండ్లు తీసుకెళ్ళాడంట ఆడవాళ్ళకి. తాభ్యః సార్, వాళ్ళ కొరకు అన్నారు కదా మేడం. మీరు ఏమీ చెప్పకపోతే పుంలింగం పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఇది మన స్త్రీలింగం క్లాస్ కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ మన మీ పురుష దీపాన్ని ఉండిపోయారు సార్. మా స్త్రీలలో కూడా కొంచెం రండి. శివః తాభ్యః ఫలానే పుష్పాని పుష్పాని ఆనయతి. కరెక్ట్ అండి. సరే, శివుళ్ళు అయితే శివాహ అని వస్తుంది, చివర్లో ఆనయంతి. అవును. అంటే మేము ఆడవాళ్ళం కదా సార్, వాళ్ళు అనగానే మేము ఆడవాళ్ళు ఆలోచిస్తున్నాం. మీరు మగవాళ్ళు కాబట్టి మీరు మగవాళ్ళని ఆలోచించుకుంటారు. అలా కాదు మేడం, మీరు ఇందాక చెప్పారు ఏమీ చెప్పకపోతే పుల్లింగం పెట్టండి అన్నారు. పెట్టేయండి. ఓకే, వెరీ గుడ్ సార్. మీరు అలా చెప్పింది అలా సరే, ఫాలో మన అయిపోతుంది. క్లాస్ లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఏ క్లాస్ నేర్చుకుంటే అది ప్రాక్టీస్ చేద్దామండి. అలాగే మేడం, అలాగే. సరదాకే సార్, సరదాకే. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు అయిపోయిందా కొరకు? ఇంకెవరైనా చెప్తారా? ఏం తెస్తాం కొరకు కోసం? పళ్ళు తెస్తాం, పువ్వులు తెస్తాం, నీళ్లు తేవచ్చు. ఒకటే అన్నయ్య ఆమె కొరకు నీళ్లు ఇచ్చాడు, వస్త్రాలు తెచ్చాడు. నెక్స్ట్ సెంటెన్స్ నమస్కరంతి. అసలు ఉండండి. మేడం, ముందు అతను బాలాహ చెప్పండి.
అమ్మా ఒక్కసారి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అన్నయ్య ఆమె కొరకు నీళ్లు ఇచ్చాడు. అగ్రజః తస్యై ఆ, ఆ, జలం దదాతి. జలం ఆనయతి. దదాతి ఇచ్చాడు. తెచ్చాడు అనుకుంటున్నాను. ఇప్పుడు మామగారు కోడలు ఆమె కొరకు బంగారు తెచ్చాడని చెప్పండి. అమ్మ బాబాయ్ బంగారం తెచ్చాడు. మామగారు అంటే శుశ్రుహ మాతులహ అన్న. శ్వశురః. శ్వశుర. అమ్మ మామగారు అని చెప్పి మేనమామని ఎవరు మామగారు అనరుగా? మావయ్య అని మామగారు అంటే అంటారు. మామగారు శ్వశురహనే. మామగారు అంటే మామగారే. శ్వశురః శ్వశురః తస్య తస్యాః తస్యై శ్వశురః తస్యై బంగారం ఏమంటారమ్మా? స్వర్ణం ఆనయతి. ఓకే. మామగారు శ్రావణ మాసానికి బంగారం కూడా తెచ్చారండి. ఓకే. అయితే ఆమె కొరకు అయిపోయిందండి. ఇప్పుడు వాళ్ళ కొరకు ఇందాక ఎవరో సెంటెన్స్ చెప్పారండి. ఎవరో మేడం ఇక్కడ చెప్పారు. మామగారు అంటే శ్వశురః అంతేనా మేడం? బాలాః తాభ్యః నమస్కరోతి. ఓకే. ఏంటండి తెలుగు సెంటెన్స్ చెప్పండి ఒకసారి. పిల్లలు వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. మేము కొంచెము రాసుకుంటున్నాము, మీకు మేము ఫాస్ట్ రాసుకోలేకపోతున్నాం. పిల్లలు వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. బాలాః తేభ్యః లేదా తాభ్యః నమస్కుర్వంత్య నమంతి. బాలాః తాభ్యః నమంతి. పిల్లలు బాలాహ అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అంతే కదా? లేదు, బాలః అంటే బాలలు అంతే. బాలాః అంటే పిల్లలు. పిల్లలు. ఆమె వాళ్ళ కొరకు లడ్డూలు తెచ్చింది. తెస్తున్నది ఏదైనా కానీ. ఆమె వాళ్ళ కొరకు. సహ తాభ్యః లడ్డు మోదకాని. మేడం కొంచెం చిన్న చిన్నగా ఒక్కొక్కళ్ళు చెప్పమనండి మేడం, రాసుకోవటం ఇబ్బంది అవుతున్నది. ఒక్కళ్ళు చెప్పండి. శ్రీలక్ష్మి గారు. సా తేభ్యః మోదకాని ఆనయతి. మనం ఈరోజు స్త్రీలింగం పదాల్లో ఉన్నామండి. తాభ్యః అని అన్నాను మేడం. తేభ్యః అన్నారండి శ్రీలక్ష్మి గారు. తాభ్యః సా తాభ్యః మోదకాని ఆనయతి. లడ్డుకం అని కూడా అనొచ్చండి. మోదకం, లడ్డుకం. ఓకే. నెక్స్ట్ మోదకాలు లడ్డూలు కావు మేడం. లడ్డు కానీనే లడ్డు అవుతుంది. మోదకాని అంటే పైన ఒక పిండి పదార్థం ఉంటుంది. అవునండి. ఓకేనండి. నెక్స్ట్ అండి వెళ్దామా పంచమిలోకి. పంచమి తస్యాహ ఏకవచనం అంటే ఆమె వలన, ఆమె కంటే, ఆమె నుంచి. అయితే రాముడు ఆమె వలన అడవికి వెళ్ళాడు. రామః తస్యాహ వనం గచ్చతి. ఈ రోజు క్లాస్ లో రామః వనం గచ్చతి. ఏంటండి? తస్యాహ రామః వనం గచ్చతి. సరేనండి. ఓకే. ఆమె వలన రాముడు వనంకి వెళ్ళాడు. తస్యాహ రామః వనం గచ్చతి. అందరూ రాసుకుంటున్నారంట. కొంచెం స్లోగా వెళ్దామండి. స్పీడ్ అయిపోయినట్టున్నాం. ఇంకొకటి ఆమె వలన. లేకపోతే వాళ్ళ వలన. బాధపడ్డారు అనడానికి ఏమంటారు మేడం? ఆమె వలన అతడు బాధపడ్డాడు.
బాధపడ్డాడు. చింతయతి. ఆ? చింతయతి. దుఃఖం అనుభవతి. చింతయతి అండి. తస్యాహ సహ చింతయతి. చింతయతినా మేడం? చింతతినా? చింతయతి ఏనండి. తస్యాహ ఏంటండి సెంటెన్స్? అతడు ఆమె వలన బాధపడ్డాడు. అదే సంస్కృత్ లో. సహా తస్యాహ చింతయతి. సహ తస్యాహ. మేడం మేడం చెప్పండి. తస్య ఆమె వలన భారత్కి పథకం వచ్చింది అంటే ఎలా చెప్పొచ్చు? భారతికి పథకం వచ్చింది. భారత్ దేశానికి ఆమె వలన పథకం వచ్చింది. మెడల్ వచ్చింది. అవునవును, అర్థమైంది. తస్య వలన యూజ్ చేయొచ్చు కదా మేడం అప్పుడు? చేయొచ్చండి, కరెక్ట్. ఏంటి ఇప్పుడు ఆమె వలన ఎవరికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది ఆమె వలన. అంతే కదా, భారతదేశానికి వచ్చింది. తస్య ఒకటే వచ్చింది ఆ సెంటెన్స్ కి. భారతదేశం పథకం గృహాతి అంటే తీసుకుంది. భారతదేశం గృహాతి అంటే తీసుకోవడం, అది పెట్టచ్చేమో. తస్యాహ భారతదేశం పథకం గృహాతి. భారతదేశముకు పథకం వచ్చింది. కానీ ఇక్కడ ఏదో ఓకేనండి. గోల్డ్ మెడల్ అంటే స్వర్ణ పథకం అంతేనా మేడం? స్వర్ణ పథకం వచ్చిందంట. పథకంతో సరిపోదే. ఓకే మేడం ఆమె వలన కృష్ణుడు గెలిచాడు. మేడం ఇక్కడ వచ్చింది అనడానికి ఏమన్నారు మేడం? వచ్చింది గృహాతి అంటే తీసుకోవడం అవుతుంది. గృహాతి అంటే వచ్చిందికి ఏమంటాం? సరే నేను చూస్తానండి. వచ్చింది కూడా ఎలా ఉంటుంది. ప్రాప్నోతి ఉండడం. ఏంటి మేడం? ప్రాప్నోతి. పొందడాన్ని ప్రాప్నోతి అంటారు. గృహాతి అంటే తీసుకోవడం, ప్రాప్నోతి అంటే పొందడం. అయితే ఇప్పుడు తెలుగులో సెంటెన్స్ ఏమవుతుంది మేడం? ఆమె వలన భారతదేశం గోల్డ్ మెడల్ పొందింది అని రాసుకోవాలా ఇప్పుడు ఇక్కడ? అవును. ఇందాక లేదో సరేదో అన్నారు. ఆమె వలన కృష్ణుడు గెలిచాడు. విజయం ప్రాప్నోతి అందామా? విజయాన్ని పొందాడు. ఇప్పుడు ఏమన్నా తస్యాహ కృష్ణ విజేతన విజయమా ఏమన్నా మరి? విజయం ప్రాప్నోతి. ఏది? ఆమె వలన కృష్ణుడు విజయం పొందాడు, గెలిచాడు. పాస్ట్ టెన్స్ చెప్తున్నారు మేడం వాళ్ళందరూ. గెలుస్తున్నారని చెప్పి రాయండి, ప్రజెంట్ లే రాయండి. గెలుస్తున్నాడు అని రాయాలి. మేము కూడా సేమ్ అలాగే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అది అలవాట్లో పొరపాటు, మనం ఏం చేయలేం. మనం ఇంతవరకు ఇంకా ప్రజెంట్ టెన్స్ లో ఫ్యూచర్ లే కానీ పాస్ట్ లే కానీ వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. సరే అయితే తస్యాహ కృష్ణ విజయం ప్రాప్నోతినా? ప్రాప్నోతి. ఓకే నెక్స్ట్ అండి, వెళ్ళిపోదామా షష్ఠిలోకి? సప్తమి పంచమిలోనే ఇంకా ఉందామా? ప్లూరల్ బహువచనం తాభ్యః చెప్పలేదు మేడం. తాభ్యః వాళ్ళ వలన, వాళ్ళ నుంచి. ఇప్పుడు చెప్పండి మేడం. వాళ్ళకంటే వీళ్ళు బుద్ధిమంతులు, గొప్పవాళ్ళు. అవును. ఇప్పుడు చెప్పండి. వాళ్ళకంటే అంటే తాభ్యః ఎవరు? మేడం వీళ్ళు. లేకపోతే వాళ్ళకంటే వీళ్ళకంటే తాభ్యః వాళ్ళు, ఏతాభ్యః వీళ్ళు. బాలుడు వాళ్ళకంటే శ్రేష్ఠుడు. బాలుడు అంటే బాలకః వాళ్ళకంటే, తాభ్యః ఆడవాళ్ళ కంటే, తాభ్యః శ్రేష్ఠః. ఓకేనా? బాలః తాభ్యః
శ్రేష్ఠ, బాలుడు వాళ్ళ కంటే శ్రేష్ఠుడు. మేడం వాళ్ళ నుంచి ముప్పు ఉంది అని రాయొచ్చా? వాళ్ళ నుంచి కితాబ్యాకి వాళ్ళ కొన్ని నుంచి అసలు వర్డ్స్ డేంజర్ అనుకోండి, అలా నుంచి ఏ వస్తుంది కదా మేడం అక్కడ వర్డ్ మనకి. అవునండి, నుంచినే వస్తుంది. సపోజ్ ఇప్పుడు బార్డర్ లో ఉంది, మనకి ముప్పు ఉంది అంటే నుంచియే వస్తుంది కదా. మీరు ఇందాక భారతదేశం పథకం మీరే అడిగారండి? ఏమండి? భారతదేశం పథకం కూడా మీరే అడిగారా? నేనే అడిగాను. అబ్బా, మీకు భారతదేశం మీద ఇంత ప్రేమ ఉందండి. ప్రేమ కాదు, నాకు వచ్చిన వర్డ్స్ అవి, నాకు వచ్చిన సెంటెన్సెస్ అవి. ఆడవాళ్ళు జనరల్ గా ప్రేమ ఉంది, దర్ ఇస్ నో డౌట్, ప్రేమ ఉంది, కానీ సెంటెన్సెస్ కొన్ని అవే తడుతున్నాయి. పక్కన చెప్తున్నారు, అది అది అంటే నేను టీచర్ గా వర్క్ చేశాను వన్స్ అపాన్ ఏ టైం. ఎక్కడ వర్క్ చేశారు? నేను టీచర్ గా వర్క్ చేశానండి. ఒక అంటే రిటైర్ అయిపోయాను. నేను కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా వర్క్ చేశాను. సూపర్ అండి. అందుకని కొంచెం సెంటెన్సెస్ అలా వస్తాయి. కూడా విద్యావంతులు ఇంకొంచెం అవుతామండి. ఓకే, సరేనండి. అయితే ఇప్పుడు దేశానికి భయం ఉందని చెప్పాలి ఆవిడ అనుకున్నారు. ఆపద అనొచ్చు మేడం, ఆపద. భయపడ్డాన్ని అయితే బిభ్రతి అంటారండి, భయాన్ని. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు? భారతదేశానికి ఆపద ఉంది అని అన్నారు కదా. ముప్పు ఎలా అంటే అంతే అంతే. అంటే భారతదేశానికి ఆపద లేదు మేడం, భారతదేశానికి ఆపద లేదు, శత్రువులకే భారతదేశం నుంచి ఆపద ఉంది. వి కెనాట్ యూజ్ దట్ సెంటెన్స్. శత్రువులకే భారతదేశం నుంచి ఆపద ఉంది. అవును, కానీ మీరు తెచ్చిన సెంటెన్స్ కోసం నేను ఆలోచిస్తున్నాను. తప్పే రీఫ్రేమ్ చేసుకుందాం. వద్దు, సెంటెన్స్ అసలు వద్దు. భారతదేశం నుంచి భయం ఉంది అని చెప్పాలి, కానీ ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి వదిలేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ మేడం, కట్ అయి వస్తుంది వాయిస్. అవును, అందరికీ అండి. అవునండి, మాకు కూడా అలాగే వస్తుంది. నాకు కూడా ఈ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. అన్నిట్లో ఉన్నా కూడా కట్ అయ్యి వస్తుందండి. శ్రీలక్ష్మి గారు, కస్తూరి గారు మీట్లో పెట్టేసుకోండి. ఓకే మేడం డౌట్ అండి, అంటే క్లాసులకు సంబంధించింది కాదు. జయశ్రీ గారు అని ఎవరో లింక్ పెట్టమని రిక్వెస్ట్ పెడుతున్నారండి, ఎలా జాయిన్ చేయాలని ఎవరో తెలియదు. నాకు ఎవరో కూడా తెలియదు. ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టారు జయశ్రీ గారిని. లెవెల్ 1 ఎక్స్పైర్డ్ లింక్. సరేనండి, నేను పెడతానులేండి అయితే. కానీ ఆవిడ ఇప్పుడు ఇందులో లేనప్పుడు ఈ లింక్ ఆవిడ ఎలా చూసుకుంటారు? సరేలేండి, నేను లింక్ అయితే పెట్టానండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళ నుంచి అన్నది మనం చెప్పామా చెప్పుకోలేదా ఇంతకి? అని చెప్పారు కదా మేడం. అవును, సెంటెన్స్ ఏం చెప్పుకోలేదు కదా. ఇప్పుడు ఏం చెప్దామంటే రాక్షసులు వాళ్ళ నుంచి లేకపోతే రాక్షసులు అమృతం లాక్కున్నారు. రాక్షసులు వాళ్ళ నుంచి కానీ రాక్షసులు ఆడవాళ్ళ నుంచి అమృతం తీసుకోలేదు మనం, అందుకని అది సరే వాళ్ళ నుంచి తీసుకున్నారు అందామంటే తీసుకున్నారు. ఆమె నుంచి అనొచ్చు మేడం, ఆమె నుంచి అనొచ్చు మోహిని. అసలు తీసుకున్నారు మళ్ళీ గృహాతినే అవుతుంది కదా, పొందడం. తిరిగి మనం పొందడాన్ని గృహాతి అనే అంటాం. ఓకే, వాళ్ళ నుంచి నాకేం పెద్ద రావటం లేదండి గుర్తు.
వాళ్ళకంటే మనం చెప్పుకున్నాం శ్రేష్ఠ చెప్పుకున్నాం, బాలః వాళ్ళకంటే శ్రేష్ఠుడు అని చెప్పాం కదా, ఒకటి అయింది. అయితే ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం, షష్ఠిలోకి. తస్యాహ వాళ్ళ నుండి పువ్వులు తీసుకున్నారు. వాళ్ళ నుండి పువ్వులు తీసుకున్నాడు. షష్ఠిలో కొరకు కదా మేడం? తస్యై కొరకు, తస్యై అంటే కొరకు, తస్యాహ అంటే అవును పంచమి. మేడం, షష్ఠి తస్యాహనే కదా. తస్యై అంటే కొరకు కదండి. ఇప్పుడు మీరు షష్ఠి అన్నారు కదా, ఇప్పుడు షష్ఠిలోకి వెళ్దాం అన్నారు కదా. అది కూడా తస్యాహనే కదా. మరి అదే కదా, అందుకే నేను తస్యాహ ఆమె కొరకు అని చెప్పాలి కదా, ఆమె నుండి అని ఇందాక చెప్పారు కదా, అందుకనే చెప్తున్నా. అబ్బా, ఆమె కొరకు కాదు, ఆమె యొక్క. తస్యాహ అంటే ఆమె కొరకు, తస్యాహ అంటే ఆమె యొక్క, రెండిటికి ఒకటే. పంచమికి అదే, షష్ఠికి అదే. సరే, ఆమె కొరకు. ఇప్పుడు షష్ఠిలో మనం ఆమె కొరకు ఆమె ఆమె యొక్క యొక్క. ఆమె కొరకు కాదు, కొరకు అంటే చతుర్థి, యొక్క. ఆమె యొక్క అంటే ఆమె యొక్క రైట్. అది ఆమె ఆమె యొక్క తమ్ముడు అనొచ్చు కదా. ఓకే. ఎవరు? కృష్ణుడు ఆమె యొక్క అన్నయ్య అనాలంటే కృష్ణ తస్యాహ అగ్రజ. లేదు, నేను ఇప్పుడు కృష్ణుడు ఆమె యొక్క అన్నయ్య అన్నాను. సుభద్రకి అన్నయ్య కదా కృష్ణుడు. కృష్ణ తస్యాహ అగ్రజః. ఏకవచనం అండి, షష్ఠీ విభక్తి రాసుకునే వాళ్ళకి కృష్ణ తస్యాహ అగ్రజః. ఇంకా ఆమె యొక్క అంటే ఇంకా రిలేషన్సే వస్తాయి, తమ్ముడు, భర్త, తల్లి, చెల్లి, లేకపోతే ఆమె యొక్క బుక్కు అనొచ్చు కదా, ఆమె యొక్క ఇల్లు. తస్యాహ గృహం అంటే ఆమె యొక్క ఇల్లు. తస్యాహ పుస్తకం ఆమె యొక్క పుస్తకం. బహువచనం తాసాం, ఆ ఆడవాళ్ళ యొక్క, ఆడవాళ్ళందరికీ సంబంధించి, ఆడవాళ్ళ యొక్క ఏం చెప్పచ్చు, ఆడవాళ్ళ యొక్క, అందరు ఆడవాళ్ళ యొక్క. ఉమెన్స్ హాస్టల్ మేడం. శ్రావణ మాసం. ఆడవాళ్ళ యొక్క పండగ. అదే ఆడవాళ్ళ యొక్క చీరలు. ఎలాగో చీరలు ఆడవాళ్ళు, సరే ఆడవాళ్ళ యొక్క చీరలు. అప్పుడేం చెప్తాం? ఆడవాళ్ళ యొక్క బహువచనం శాటికాహ చీరలు. శాటిక అన్నది స్త్రీలింగం. అప్పుడు తస్యాహ, ఇప్పుడు తాసాం వాళ్ళ యొక్క, శాటికాహ చీరలు, అంతేగా. తాసాం శాటికాహ, తాసాం ఆభరణాని వాళ్ళ యొక్క నగలు. ఇది ఆడవారి యొక్క పండగ అని చెప్పడానికి చెప్పచ్చు కదా. అదే పండగని ఏమంటాం? పర్వదినం. పర్వదినం, కరెక్ట్. తాసాం పర్వదినమా? వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళ పండుగ మేడం. ఇది అని చెప్పడం అయితే వరలక్ష్మి వ్రతం అని కానీ ఏదైనా ఒక చెప్పి వారి పండుగ అని చెప్పచ్చు కదా. అప్పుడు ఏషా, ఇది ఏషా ఎవరిది? తాసాం, ఇది తాసాం పర్వదినం, అంతే కదా. ఏషా తాసాం పర్వదినం. ఇది అనడానికి ఏషా అంటారా మేడం? ఆడవాళ్ళని పెడుతున్నప్పుడు ఏషా అనాలి. అదే ఇది పుస్తకం అన్నామనుకోండి, ఏతత్ పుస్తకం. అదే వీడు
ఓ వీడు రాముడు అనాలంటే ఏషః రామః, ఏషః వృక్షః. చెట్టు కూడా పుల్లింగం అన్నప్పుడు పుల్లింగ శబ్దం, స్త్రీలింగం అన్నప్పుడు స్త్రీలింగ శబ్దం. మనం అక్కడ తత్ అనకూడదు, తత్ ఫర్ ఓన్లీ నపుంసకలింగం కదా. అందుకని ఇప్పుడు తత్ అంటే పుస్తకానికో పండుకో పుష్పానికో చెప్తాము. ఇక్కడ ఆడవాళ్ళు అన్న పదం వచ్చినప్పుడు ఇదే చెప్తాం, ఏషా. అంటే పర్వదినం ఏషాగా అంటారు. పర్వదినం కాదు, అనే దానికి ఏముంటది కదా. పర్వదినానికి కాదు, నేను ఆడవాళ్ళకి చెప్పాం కదా. ఇది అన్నాము. పర్వదినానికి ఓకే, ఇది చెప్పాము. ఇది అనేది అది ఏది దానికి పర్వదినానికి వేలింగం లేదు. చెప్పాం, ఇదికి చెప్పాం, పర్వదినానికి చెప్పాం, కరెక్ట్. ఆడవాళ్ళకి చెప్పలేదు. ఈ పర్వదినము ఆడవాళ్ళ పర్వదినం అని చెప్తున్నాం కాబట్టి అవును, తత్ పర్వదినం. ఇదేంటి ఇప్పుడు ఏ తత్ పర్వదినం, పర్వదినంకి సంబంధించింది కాబట్టి కరెక్ట్ అండి, కరెక్ట్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి. తస్యాహ తాసాం, ఇప్పుడు సప్తమి. తస్యాం ఇక్కడే వస్తుందండి. ఆమె యందు ఏముంది, ఆమె యందు, ఆమెలో రాముడికి ఆమె యందు ప్రేమ ఉంది. రాధ యందు ప్రేమ ఉంది. రాధలు ఈ రోజు మనకి సర్వనామాలే, ఆమె యందు వాళ్ళ యందు. అదే కృష్ణుడికి ఆమె యందు ప్రేమ ఉంది. అవును, చెప్పండి మరి. కృష్ణునికి అంటే ద్వితీయ విభక్తి కదా మేడం. కృష్ణం, 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 కృష్ణం తస్యాం ప్రేమః అస్తి. అంతేనా? ప్రేమ, ప్రేమ అన్నది ఎక్కడుంది శబ్దం, సంస్కృత్ లో ఉందా? ప్రీతి, ప్రీతి అస్తి, ప్రీతి, ప్రీతిః అస్తి. ప్రేమ అన్నది తెలుగు వర్డ్ అనుకుంటా అండి. ప్రేమ నేను సంస్కృత్ లో చూడలే, ప్రీతినే. ప్రీతి భవతి. మొన్న సార్ ఇచ్చిన క్వశ్చన్స్ లో కృష్ణుడు ఈమె యందు ప్రేమను చూపిస్తున్నాడు, నరేష్ అట్లా చెప్పారు మ్యామ్. చెప్పారా? ఎప్పుడు ఇచ్చారా వర్క్ షీట్? మొన్ననే మ్యామ్, హోంవర్క్ లో ఇచ్చారు కదా, సో అందులో కూడా ఉంది ఇట్లా సేమ్ ఈమె యందు, ఈమె కోసం అట్లా. అవును, ఇప్పుడు అతడు యందు, అతడిలో ఇప్పుడు ఇవి కూడా మార్చుకోవచ్చు సార్, అలా ఏమైనా ఇచ్చారా? ఈమె యందు ఇచ్చారా? ఎక్కడ, ఎన్నో లైన్ అండి, ఎక్కడుంది అది? భవంతః అతోలిఖితో వాక్యాన్ని సమ్యక్ విభక్తి రూపః క్రియాపద రూపేణ ప్రయోగేణ లిఖంతు అని ఇచ్చారు కదా మ్యామ్ వర్క్ షీట్. నేను మేనమామతో కలిసి దుకాణంకు వెళ్ళాను, ఆ PDF లో ఉంది మ్యామ్. సో దాంట్లోనే చాలా మేడం వాత్సల్యం అని చెప్పారు మేడం ప్రేమకి. వాత్సల్యం, వాత్సల్యం అంటే మళ్ళీ ఓకే, వాత్సల్యం కూడా అభిమానం కింద వస్తుంది మేడం. వాత్సల్యం అంటే అభిమానం. వాత్సల్యం, తల్లి పుత్రికలందరూ ప్రేమ కలిగి ఉంది. వాత్సల్యం అంటే తల్లిదండ్రులకి వాడతారు కదా. ఓకే, లాస్ట్ టైం రజనీ మ్యామ్ కూడా నమ్మకము, ప్రేమ, స్నేహం, విశ్వాసం, ఆసక్తి ఇట్లాంటి అన్నిటికీ కూడా సప్తమి విభక్తి వాడతామని చెప్పారు మ్యామ్. సో అప్పుడు కూడా ప్రేమ అట్లాగా చెప్పారు మ్యామ్. చెప్పారా? అయితే ప్రీతి అని, ప్రీతి సరే అయితే ప్రేమ చెప్తే ఓకేనండి. లేకపోతే ఆసక్తి అస్తి, నాకు ఆమె యందు ఆసక్తి ఉంది అంటే ఆసక్తి అస్తి. నాకు అన్నప్పుడు ఏమంటాం? నాకు అంటే అంటే నాన్న వస్తుంది మేడం. మామ్ అంటే నాకు.
సరే మా ఎవరి మంద ఆమె యందు ఏమంటాం? తస్యాం ఆసక్తి అస్తి. ఆదరం ఆమె యందు ఆదరం వాళ్ళ యందు ఆడవాళ్ళ యందు ఆదరం చూపించాలి. చూపిస్తున్నాను అనడానికి ఏమంటాం? దర్శతి అండి. దర్శతి అంటే చూడడం. ప్రదర్శయతి అని చెప్పారు మేడం మొన్న. ప్రదర్శయతి చూపిస్తున్నాడు. చెప్పారు మేడం. భక్తి ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళ యందు ఆదరం ఉంది అందామండి. ఓకే, అప్పుడు ఆదరం అస్తి కదా. అస్తి యందు అంటే తాసు అని రాసుకున్నాం మేడం. ఆడవాళ్ళ యందు ప్లూరల్ తాసు ఆదరం అహం అనే మేడం. అహం అంతే కదా. అహం కాదండి, నాకు మేడం ఇక్కడ గౌరవం అన్న ఆధారం అన్న ఒకటే కదా మేడం. గౌరవం ఆధారం అంటారా? ఆదరం అంటాం. అవును. అంటే గౌరవం తెలుగు వర్డ్, ఆధారం సంస్కృతం. ఆదరించడం. ఆదరం. పెద్దల పట్ల ఆదరం ఉండాలి అంటే గౌరవం ఉండాలి. మేడం ఇక్కడ తాసు ఆదరం ప్రదర్శయతియా ఉంది అంటే అస్తి. నాకు ఆడవాడి యందు ఆదరం ఉంది కదా. నాకు ఆడవాళ్ళ యందు ఆదరం ఉంది. నాకు ఆడవాళ్ళ యందు. మేడం ఆడవాళ్లకు కృష్ణుడి యందు భక్తి ఉంది అని చెప్పచ్చా మేడం? చెప్పచ్చు, కానీ మనం ఇప్పుడు కృష్ణుడి యందు నేర్చుకోవట్లే. మనకి కావాల్సిన సెంటెన్స్ ఆడవాళ్ళ యందు సర్వనామం తోటి కావాలి. ఆడవాళ్ళ యందుతో ఏమైనా ఉంటే సెంటెన్స్ మనం చేయగలగాలి. తాన్ తాసు ఆదరం అస్తి అని కూడా అనొచ్చు కదా మేడం. తాన్ తాసు ఆదరం. తామంటే తామందుకు అతడికి అని వస్తుంది మేడం. వారికి తాన్ ఆ మగవాళ్ళకి కదా. అవును మేడం. అవును. సరేనండి. అయితే ఏమైనా డౌట్స్? అయితే సహా టేబుల్, సా టేబుల్ పుల్లింగ తత్శబ్దము, స్త్రీలింగ తత్శబ్దము విత్ ఎగ్జాంపుల్స్ ప్రయత్నించాము. కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే. మేడం ఇది ఏషాలో కూడా సేమ్ ఇలాగ రాసేసుకోమా మ్యామ్? ఏషా, ఏతాం, ఏతయా, ఏతయా, ఏతస్మై, ఏతస్యై అలా రాసేసుకోమా అండి? ఒకసారి చెప్తారా మ్యామ్ అది కూడా? ఏషా, ఏతాహ ముందు ఏ పెట్టడమే కరెక్ట్. మొత్తం అన్నిటికీ ముందు ఏ పెట్టుకోవడమేనండి. ఏషా, ఏతాహ, ఏతాం, ఏతాహ, ఏతయా, ఏతాభిః, ఏతస్యై, ఏతాభ్యః, ఏతస్యాః, ఏతాభ్యః, ఏతస్యాః, ఏతాసాం, ఏతస్యాం, ఏతాసు. మొత్తం ముందు ఏ పెడితే రాసుకుంటాం. మేడం ఇప్పుడు ఏ పెడితే ఈమెతో అవుతుందా? అవును, ఈమెతో, ఈమె వలన, ఈమె కొరకు, ఈమె కంటే. ఇప్పుడు ప్లూరల్ వీళ్ళ కొరకు, వీళ్ళ వలన, వాళ్ళు దగ్గర వీళ్ళు, ఈ ఆడవాళ్ళు, ఈ ఆడవాళ్ళ ఆమెతో బదులు ఆమెతో, వాళ్ళతో.
ఓకే ఆమె ఈమె, ఆమెతో ఈమెతో, ఆమె కొరకు ఈమె కొరకు. ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇందాకలు మేడం. రాసుకున్న టేబుల్ సేమ్ పక్కన ఏ పెట్టుకోండి అంతే. సేమ్ ఎక్కడ ఇంకా చేంజెస్ ఏం లేవు. మనం రాసిన తత్శబ్దంకి సేమ్ ఏ తద్ది శబ్దం పక్కన ఏ పెడితే. మేడం ఇప్పుడు సా కాకపోతే అంటే ఆమె కదా మేడం. సా అంటే ప్రథమ ఆమె కదా. విభక్తి ఈమె ప్రథమ విభక్తి ఏకవచనం మాత్రం ఏషా. సా అంటే ఆమె, ఏషా అంటే ఈమె, అదొక్కటే చేంజ్ అండి. మిగతా అంతా ఏ పెట్టుకుంటే సేమ్. అంటే ఏషా ఇప్పుడు ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళు అంటే తాహ ఏ తాహ. ఏంటండి? ఇప్పుడు సా అంటే ఆమె కదా మేడం. ఏషా అంటే అవును ఈమె. అవును అలాగే తాహ అంటే ఆ ఆడవాళ్ళు, ఏ తాహ అంటే ఈ ఆడవాళ్ళు. అంతే. అవును అంతే. మిగతా అన్నిటికీ ఏ పెట్టుకోవడం. ఫస్ట్ ఒక్కటే తేడా. అర్థమైందా అండి? దేవనాగిరిలో రాసేటప్పుడు ఐలో ఏనా లేకపోతే యానా, యాలో ఒక్కసారి అందరూ మ్యూట్ లో పెట్టుకోరా, ఉమ్మగారు మాట్లాడుతున్నారు. ఏంటండి? ఇప్పుడు ఏ పెట్టాలంటే దేవనాగిరిలో రాసేటప్పుడు ఏలో ఏ రాయాలా లేకపోతే యాకి ఏత్వం ఇవ్వాలా? వద్దు అల్లు అచ్చు అచ్చు ఏ ఏ ఏ ఐ ఏఐ అవును అచ్చు. షా కూడా ఇట్ ఇస్ లైక్ పాలో గీత పాలో మధ్యలో గీత పెడతాం కదా అది. ఓకే ఓకే రైట్. అది షణ్ముఖాలో ష. షణ్ముఖాలు ష. ఓకేనండి, అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అయితే శాంతి మంత్రం చెప్తారండి ఎవరైనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి ఈ రోజు మనం ఎలాగో కష్టపడి నేర్చుకున్నాం. ధన్యవాదాలు. చాలా హ్యాపీగా నేర్చుకున్నాం 1 అవర్. అవునా? రకరకాల మనుషులు చక్కగా హ్యాపీగా నేర్చుకున్నాం. 1 అవర్ అయిపోయింది కదా ఈజీగా. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్ థ్యాంక్ ఆఫ్ యూ. యూ టు స్పెండ్ యువర్ టైమ్ ఆన్ us, మ్యామ్. అయ్యయ్యో అలా అనకండి అమ్మా. మీకు నేర్పించి నేను నేర్చుకుంటున్నాను, మీ వల్ల నేను నేర్చుకుంటున్నాను అంతే. మేడం ఓకేనండి. శాంతి మంత్రం చెప్పండి. చెప్పండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. ఓకేనండి. ధన్యవాదాలు.